గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఎస్ సతీష్ మీడియా సమావేశం నిర్వహించారు. నాపై అసత్య ఆరోపణలు చేసిన మహిళ సాక్షి టీవీపై పరువు నష్టం దావా వేస్తా అని అన్నారు. ఉద్యోగం కోసం డబ్బులు తీసుకున్నానని నా పైన ఆరోపణ చేసిన మహిళ వద్ద నా ప్రామిసరీ నోట్లు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. నా ఎదుగుదలను ఓర్వలేక కొంతమంది వ్యక్తులు ఆమెతో కలిసి నాపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని తెలిపారు. ఆరోపణలు రుజువు చేసినట్లయితే బహిరంగంగా ఆమె కాలు పట్టుకొని క్షమాపణ చెప్పి సాలూరు నడి రోడ్డుపై ఉరివేసుకుంటా అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మా మంత్రి సంధ్యారాణిని రాజకీయంగా ఎదుర్కోలేక నాపై వైసీపీ నాయకులు సాక్షి ఛానల్ కలిపి నాపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నాయని అన్నారు. వాట్సాప్లో మేము పంపించినట్టుగా ఆమె అబద్ధపు సాక్ష్యాలను సృష్టిస్తుందని, ఈ విషయంపై సైబర్ క్రైమ్కి వెళ్లి ఫిర్యాదు చేస్తా అని అన్నారు. నిజ నిర్ధారణ కాకుండా సాక్షి ఛానల్ నాపై తప్పుడు వార్తలు రాస్తున్నారని, ఎక్కడో చదువుకుంటున్న మంత్రి గారి అబ్బాయిపై తప్పుడు ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు చూపిస్తున్న మెసేజ్లు అన్ని అసత్య ఆరోపణలే అని సతీష్ అన్నారు. కీచకతరం అని ఒక వార్త టెలికాస్ట్ చేశారు. అందులో ఆమెతో ఒక 5-6 మెయిన్ పాయింట్స్ అనౌన్స్ చేయించారు. 2021లో ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని నేను డబ్బులు వసూలు చేశానని ఆవిడ గారు. ఫస్ట్ పాయింట్, 2021లో నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, నేను 2022 ఆవిడ ఉద్యోగాలు ఆవిడ ఉద్యోగం కోసం డబ్బులు తీసుకున్నానని నోటు రాసిచ్చానని. ఉద్యోగానికి డబ్బులు తీసుకుంటే ఎవరైనా నోట్లు రాసిస్తారా? చెప్పండి అన్న, మీరే చెప్పాలి. ఇప్పుడు ఉద్యోగంకి నేను డబ్బులు తీసుకున్నాను, నా నోట్లు ఎందుకు రాసిస్తాను? 3, దీంట్లో ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. నేను నా వాట్సాప్ డీపీ ఒకటి క్రియేట్ చేసి నేను ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నట్టు, ఇంకో అమ్మాయితో చాట్ చేస్తున్నట్టు, ఉద్యోగాలు ఇప్పిస్తాను పక్కలోకి రా అని పిలిచినట్టు నా డీపీని క్రియేట్ చేసి ఇది గ్రూపుల్లో విడుదల చేసింది. ఇప్పుడు దీనిపైన నేను సైబర్ క్రైమ్కి వెళ్తాను. నిజాలు తెలియాలంటే నా ఫోను ఆమె ఫోను 2 సైబర్ క్రైమ్కి అప్పచెప్పని చెప్పండి. నా డీపీ నా ఫోన్లో నుండే ఇది జరిగితే, నేను వాట్సాప్ చాట్ చేసినట్టు జరిగితే ఏ శిక్షకైనా నేను రెడీ. ఇది ఒకటి ఫేక్. 3, నేను అతి భయంకరమైనది నా మనస్తత్వం ఏంటో మీ అందరికీ తెలుసు. 20 సంవత్సరాలు రాజకీయం చేసాం. మా కుటుంబం నాకు అందరికీ తెలుసు. రాజకీయాల కోసం ఆస్తులు అమ్ముకున్నాను తప్ప నేను మాట పడే వ్యక్తిని కాదు. అయితే ఈమెనేమో నేను టీడీపీ నాయకుల దగ్గర పడుకోబెట్టడానికి ట్రై చేశాను రమ్మన్నానని. దానికి సాక్ష్యాలు ఉన్నాయా? ఎవరి దగ్గరైనా ఆ విషయంలో సాక్ష్యాలుంటే నడి రోడ్లో నన్ను రేసేయచ్చు మీరు. నడి రోడ్లో నేను మాట కోసం ఆస్తులు అమ్ముకునే వ్యక్తిని తప్ప డబ్బు కోసం గడ్డి తినే వ్యక్తిని కాదు. 3, ఇవన్నీ వారవలేక, నన్ను ఏమీ చేయలేక ఒక ముసుగేసి, ఇప్పుడు నిజాలు చెప్పడానికి ముసుగెందుకు వేయాలి ఛానల్లో? నిజాలు చెప్పడానికి ముసుగెందుకు వేయాలండి? ఓపెన్గా డిబేట్కి రా, నా దగ్గర ఉన్న సాక్ష్యాలు తెస్తాను, నీ దగ్గర ఉన్న సాక్ష్యాలు పెట్టు. ఇప్పుడు సాక్షి ఛానల్లో ఇప్పుడు ఒక అమ్మాయిని ఏదో ముసుగేసి ఆవిడ చెప్పింది నువ్వు టెలికాస్ట్ చేస్తారు. ఇప్పుడు ఎవరు చెప్పినా చేయిస్తారా? అయితే ఆత్మాభిమానం అనేది ఒక అమ్మాయికి ఉంటుందా, ఎదుటోళ్ళకి ఉండదా? అందులో మీకు తెలిసింది నిజమేటనేది నన్ను కూడా అడగాలి కదా. మీకు నచ్చినట్టు ఆవిడ ఏది చెప్పుకొని వెళ్ళిపోతే ఇదంతా ఒకటి. దీన్ని అడ్డం పెట్టుకుని మంత్రి గారి అబ్బాయి, ఇది ఎంత దారుణం అంటే, ఎక్కడో చదువుకోవడానికి ఎక్కడో దూరంగా ఉన్న అబ్బాయిని సిగ్గుండాలి. నా మీద 100 కేసులు, నేను 100 చేసావు ఓకే. మంత్రి గారి అబ్బాయిని కూడా కొంతమంది రాజకీయ వైసీపీ నాయకులు ఎత్తుగడకి మంత్రి గారి అబ్బాయి చాట్ చేశాడు. అది ఆయన వాడేది ఐఫోన్లో ఎక్కడికి పోవు కదా. అది ఎంత దారుణం అంటుకోండి, మంత్రి గారి అబ్బాయి చాట్ చేసినట్టు. ఒకసారి ఇది మీరు చూస్తే ఫేక్ అని అర్థమైపోద్ది. ఇంకోటి, ఈ చాట్లలో ఇదిగోండి టైము సెకను కూడా ఉండదు గ్యాప్. ఇప్పుడు ఇదిగోండి 8:46 ఉందనుకో, 8:47కే వెంటనే. ఇప్పుడు నేను టైప్ చేశాను, పెట్టాను, నెక్స్ట్ ఇంకోటి టైప్ చేసింది మన దగ్గరికి వస్తుంది కదా. ఎంత టైం పడుద్ది అన్న? గ్యాప్ ఉండదు. ఇది ఎంత దారుణం అంటే
నన్ను అడ్డం పెట్టుకొని మేడం గారిని ఏదో చేయాలని. మీరు ఆవిడని ఎలాగూ రాజకీయంగా ఎదుర్కోలేరు, మీకు చేత కావట్లేదు. నేను ఇందులో నేను కానీ మినిస్టర్ గారు అబ్బాయి కానీ, నేను చెప్తున్నాను కదా, మళ్ళీ చెప్తున్నాను, మా ఫోన్లు ఇప్పుడు నేను కంప్లైంట్ పెడతాను, సైబర్ క్రైమ్ కంప్లైంట్ పెడుతున్నాను. మా ఫోన్లు రెండు మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం, ఆ అమ్మాయి ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేయమనండి. ఇంకోటి ఆవిడ చేసింది ఏంటంటే, నేను కొట్టారు అని. ఎప్పుడు కొట్టాను, ఎక్కడ కొట్టాను, కొడితే కేసు ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు ఒక అమ్మాయిని కొడితే అది ఎలా ఎంత పెద్ద సెన్సేషన్ అవుతుంది కదా, కేసు ఎందుకు పెట్టలేదు? కేసు పెట్టాలి. తర్వాత ఇంకో ఎలిగేషన్ ఏంటంటే, ఒక లక్ష్మి అనే అమ్మాయికి నేను ఉద్యోగం ఇప్పిస్తానని రాత్రి మీ ఆయన ఉన్నాడా అని ఒక చాట్లో ఒక దీంట్లో పెట్టించారు. సరే, లక్ష్మి అనే అమ్మాయి ఈమెకి ఇచ్చిందా? బాగుంది. ఎవరు ఆ అమ్మాయి? తీసుకొని రమ్మనండి, పెట్టమనండి. ఇవన్నీ నా డీపీ, మినిస్టర్ గారు అబ్బాయి ఇదంతా రాజకీయంగా వాడుకోవాలని డీపీలు క్రియేట్ చేసి దీన్ని రాజకీయంగా ఇప్పుడు సాక్షి ఛానల్కి ఏదో దొరకడమే పొరపాటు. అది నిజమా అబద్ధమా వాళ్ళకి అనవసరం. నేను దీనిపైన పరువు నష్ట దావా కూడా వేయాలనుకుంటున్నాను. మీ అందరికీ పూర్తిగా మరొకసారి చెప్తున్నాను, ఈ విషయంలో నాది కానీ మినిస్టర్ గారు అబ్బాయిది కానీ ఏ విధమైన తప్పు ఉన్నా బోసుబొమ్మ జంక్షన్లో నాది తప్పు అయిపోయిందని చెప్పి ఆ అమ్మాయి కాలుకి దండం పెట్టి ఉరేసుకుంటాను. ఇది నిజం కాదని మీరు రుజువు చేస్తే